కర్రెగుట్టలో పోలీసులు కుమ్మింగ్ నిర్వహిస్తున్నారని చెప్పేసి మనకు చాలా క్లారిటీగా అర్థం అవుతుంది. చూసుకున్నా గత వారం 10 రోజుల నుంచి కూడా శరవేగంగా కుమ్మింగ్ నిర్వహిస్తున్నారు. ఒక 20,000 30,000 మంది పోలీసులు మొత్తం అడవిని మొత్తం కూడా కర్రెగుట్ట మొత్తం కూడా జల్లడబడుతున్నారు. మరి వీళ్ళకు నక్సలైట్ దొరికిరు. సో వీళ్ళని చంపేసిరు, ఒక 25 మంది నక్సలైట్ చంపేసారు అని చెప్పేసి కూడా పోలీసు వాళ్ళు అధికారికంగా చెప్పడం జరిగింది. అంటే దానికి సంబంధించిన ప్రూఫ్ మాత్రం ఇంకా బయట రాలేదనుకో, అది వేరే విషయం. కాకపోతే వీళ్ళు కుమ్మింగ్ నిర్వహిస్తారు నిజంగా. మరి వీళ్ళు అగ్ర నాయకులు మాత్రం ఎవరు కూడా బయటికి రాలేదని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మరి ఇంతమంది 20,000 మంది పోలీసులు, అత్యాధునిక టెక్నాలజీ, డ్రోన్లు, హెలికాప్టర్లతో మొత్తం కూడా కుమ్మింగ్ చేస్తారు. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళు ఎక్కడికి తప్పించుకోపోయారు అనే అంశాలు కన్నా మనం మాట్లాడుకుంటే వీళ్ళకి ముందే ప్లాన్ తెలిసిపోయింది. సో వీళ్ళకి ప్లాన్ లీక్ అయిపోయింది. సో దానివల్ల వీళ్ళు తప్పించుకున్నారని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. ఇంచులకు పిలిస్తే ఏమవుతుంది అనే అంశాలు కన్నా మనం మాట్లాడుకుంటే ఫైరింగ్ మాత్రం జరగడం మాత్రం 100% పక్కా అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే నక్సలైట్లకి మామూలు పోలీసులకు మాత్రం పచ్చిగడ్డేస్తే బగ్గుమంటుందని చెప్పేసి మనకు వార్తలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. లిటరల్ కనుక చూసుకునే ఇది 100% ఫ్యాక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో మరి ప్రభుత్వం చర్చలు పిలుస్తుందా పిలవదా అనే అంశాలను మనం మాట్లాడుకునే 100% పిలిచే ఛాన్సెస్ లేవని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే లిటరల్ కనుక చూసుకుంటే బండి సంజయ్ మాట్లాడిన విధానం కనుక చూసుకుంటే ఈ రోజు కనుక మేము ఎట్టి పరిస్థితులు కూడా మిమ్మల్ని చర్చలు మీరు తుపాకులు పట్టుకొని మీరు ప్రజాక్షేత్రంలో వచ్చేసి మీరు చర్చలు రమ్మంటే మేము పిలవాలా? సో మీరు చేస్తుంది 100% తప్పు. సో మిమ్మల్ని చర్చలో పిలవమని చెప్పేసి బండి సంజయ్ చాలా కూడా స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది. సో ఒకసారి బండి సంజయ్ మాట్లాడిన అంశాలు ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. తుపాకులు ఉన్నాయి, దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరు సామాజిక చూస్తున్నారు. ఏకైతే వాళ్ళు మైండ్స్ పెట్టిర్రు పుడుతు చెప్పడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టు నిషేధించింది. మీ ప్రభుత్వం మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుకోకుండా తమ సామాజిక కొద్దులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులతో ఖండించడము ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులు నిషేధించే దమ్ము మీకుందా? మరి పడుతుంది వాళ్ళ మరి గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పుడుతులు చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి ప్లాస్టిక్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి కాబట్టి అనేక మంది అమాయకులను చంపారు. మన దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతులు ఉన్నటువంటి వ్యక్తులతో నిషేధింపబడిన సంస్థలతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాన్ని చెప్పాలి. సో ఇదన్నట్టు విషయం మనకు బండి సంజయ్ చెప్తున్న విషయం ఏంటంటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్న విషయం ఏంటంటే నిషేధిత సంబంధించిన వాళ్ళు కేంద్రంలో కానీ రాష్ట్రంలో నిషేధింపబడిన వాళ్ళతో మేము ఏ విధంగా చర్చలు చెప్తాం, వాళ్ళు దేశద్రోహులు అవుతారు. సో వాళ్ళ చేతిలో తుపాకు ఉంటాయి, మేము ఏ విధంగా వాళ్ళతో చర్చలు జరపాలి. సో వాళ్ళు ఎలా అంటారు, మీరు మర్యాదగా లొంగిపోండి, లేకుండా మాత్రం ఈ 2026 వరకు ఈ మావోయిస్ట్ అనేవాడు కూడా కనుచూపు మేలు కూడా కనపడకుండా చేస్తామని చెప్పేసి బీజేపీ కూడా స్ట్రాంగ్ కూడా గట్టి కూడా మావోయిస్టుల కౌంటర్ చేయడం జరిగింది. సో ఈ విషయాలు కొద్దిగా పక్కన పెడితే మనం కొద్దిగా మావోయిస్టు చేస్తున్న ఉద్యమం కావచ్చు, మావోయిస్టులు కనుక చూసుకుంటే వాళ్ళు నిజంగా పర్ఫెక్ట్ ఉన్నారా లేరా, మొత్తం ఏ విధంగా ఉన్నారా అనే అంశాలు కూడా మనం ఈ వీడియోలో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసినంత వరకు అయితే 100% మావోయిస్ట్ అనేవాడు పొలిటీషియన్స్ తో కంపేర్ చేస్తే 100% బెటర్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో ఎందుకంటే నేను చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళు చేస్తుంది ప్రజా పోరాటం. వాళ్ళకు ఒక ఇంటి పేరు అనేది ఉండదు, వాళ్ళకు ఒక పర్మనెంట్ ఏరియా అంటూ ఉండదు. సో వాళ్ళు ఎప్పుడు తింటారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ ఉండదు, ఏముండదు. అన్ని వదిలేసి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం అడుగుల బాటపడి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి వాళ్ళు పోరాడుతారని చెప్పేసి నేను కుండ బద్దలు కొట్టినట్టు కూడా చెప్పగలుగుతాను. 100% చెప్పాలంటే నక్సలైట్లని మంచి వాళ్ళు కాదన్న ఏ ఒక్క తెలంగాణ వాది కూడా లేడని చెప్పేసి నేను కుండ బద్దలు కొట్టినట్టు కూడా చెప్పగలుగుతా. ఎందుకంటే ఏ సమస్య ఎదురైనా భూస్వామ్య వ్యవస్థ పైన కానీ, లేకపోతే రాచరికపు వ్యవస్థపై కానీ, కొంతమంది పొలిటీషియన్లపై కానీ, వాళ్ళు చేస్తున్న అన్యాయాలపై అక్రమాలపై ఎదురుడ్డి పోరాడిన కేవలం నక్సలైట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. కొన్ని ఏరియాలో ప్రజలు గుండె మీద చేయి వేసుకొని నిద్రపోతున్నట్టు అది కేవలం నక్సలైట్ల పుణ్యం అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఒకప్పుడు నక్సలైట్ల ఉద్యమాన్ని గురించి మనం మాట్లాడుకుంటే అది అమోఘం అని మనం చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పేది కాదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. భూస్వామ్య వ్యవస్థను నక్సలైట్ల ఉద్యమం ద్వారా దొరలను ఉరికించేసి 100,000 భూములు పేదలకు పంచిన ఘనత నక్సలైట్లు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. 100% నక్సలైట్లు లేకుండా మాత్రం వాళ్ళకున్న కొద్దిపాటి స్వేచ్ఛను కూడా వీళ్ళు హరించేవారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే వెట్టి చాకరీ కింద, లేకపోతే కూలి కింద, ఏదో వాళ్ళ తాత తీసుకుంటూ వాళ్ళ నాన్న తీసుకుంటూ అని చెప్పేసి వడ్డీ చక్రవడ్డీ బారు వడ్డీ కింద వేసేసి వాళ్ళతో నిర్దాక్షిణ్యంగా
ఊడిగని చేపించుకున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో వాటి నుంచి విముక్తి కలిగించారంటే కేవలం ఎర్ర జెండా నక్సలైట్లు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో నేనేదో నక్సలైట్ పార్టీ మోస్తున్నానని కాదు, కానీ ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది నాకు తెలిసినంత వరకు తెలంగాణ సరిహద్దులో కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలంగాణ అంటే నక్సలైట్లు పుట్టిన ఇల్లు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. 100% ఇది ఎవరైనా కూడా ఒప్పుకోవాల్సిందే. 100% నాకు తెలిసినంత వరకు అయితే తెలంగాణలో ఎక్కడ కూడా చూసుకున్నా కూడా వచ్చిన సినిమాలో కావచ్చు, ఎక్కడ కూడా కావచ్చు, నక్సలైట్లను బ్యాడ్ గా చూపెట్టిన ఘనత ఏ ఒక్క సినిమా కూడా అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎవరు కూడా నక్సలైట్లను హై చేస్తే చూపించారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకు చెప్తున్నంటే ఈ విషయం కనుక చూసుకుంటే నక్సలైట్ ఉద్యమంలో ఎవరు పోతారో చూసుకుంటే కనుక పేద మధ్యతరగతి బడుగు బలిగిన వర్గాల వాళ్ళు, దోపిడి గురైన వాళ్ళు, ఇంకా వేరే ఏమన్నా వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్ గురైన వాళ్ళు, దొరల నుంచి వెట్టి చాకిరికి గురైన వాళ్ళు పోతారు నక్సలైట్ ఉద్యమం. వాళ్ళు ప్రజల కోసం పోరాడతారు, ప్రజల కష్టాలు వాళ్ళకి తెలుసు కాబట్టి సో వాళ్ళ ప్రజల కోసం పోరాడతారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కూడా కావచ్చు, ఎవరు పెద్ద పెద్ద హై స్టడీ చేసిన వాళ్ళు, డిగ్రీలు, బీటెక్లు, ఎంబీఏ చేసి ఉద్యోగాలు రాక అప్పట తెలంగాణ ఉద్యమంలో కొంతమంది పెత్తందాలు చేసిన దోపిడి తట్టుకోలేక నక్సలైట్ ఉద్యమంలో పోయి చాలా మంది కూడా ప్రాణాలు అర్పించారు. లిటరల్ గా చూసుకుంటే వాళ్ళ ప్రాణాలు మొత్తం 100% ప్రజల కోసం అర్పించారు, వాళ్ళ స్వార్థం కోసం కూడా ఏం చేయలేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇది విషయం కనుక చూసుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే మరి కర్రగుట్టలో ఉన్న వీళ్ళని పట్టుకోవడానికి మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు విశ్వ ప్రయత్నం చేస్తుంది. మరి దొరకరా 2026లో కనుక మరి ఈ మావోయిస్టుని కథం చేస్తాము అనడం కరెక్టేనా అంశాలు కన్నా మనం మాట్లాడుకుంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఏదో చర్చలు పిలుస్తారు. సో చర్చలు సరే పిలవండి. సో మీరున్నారుగా, వాళ్ళు ఒక 1000 మంది ఉంటే మీరు ఒక 50,000 1,00,000 మంది 10 లక్షల మంది తీసుకొచ్చుకొని పోలీసులు చుట్టూ ఉంచేసి 1000 మంది నా పక్కన పెట్టేసి మీరు చర్చలో పిలిస్తే అయిపోతుందని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. లెటర్ గా మాట్లాడుకోవాలి. ఒక 1000 మంది వచ్చారు సపోజ్ కి, సో వాళ్ళు పోలీసులు తుపాకులతో మీరు కూడా తుపాకులు రండి. వాళ్ళు ఒక 1000 మంది ఉంటే మీరు ఒక 10,000 మంది 20,000 మంది 30,000 మంది వేసి మీరు రండి, అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారండి, చుట్టూ మీరే ఉంటారు కదా, సో అప్పుడు వాళ్ళు ఫైర్ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో వాళ్ళు రమ్మని ప్రజాక్షేత్రంకి వచ్చి మాట్లాడేది చర్చించండి, మీ ప్రాబ్లం ఏంది, మీరు దేనికోసం ఫైట్ చేస్తారు, మీకు అసలు ఏం కావాలి, మీ డిమాండ్స్ ఏంది, సో సమాజ స్థాపన కావాలంటే ఏం కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తగు న్యాయం జరగాలి అని చెప్పేసి, ఇప్పుడు వెట్టి చాకరీ విముక్తి నుంచి కావాలి, లేకపోతే కొంతమంది ఇంకా జాబ్స్ విషయంలో కావచ్చు, కొంతమంది దోపిడీ చేస్తున్న విషయం కావచ్చు, వీటన్నిటి కూడా చర్చించాలి అని చెప్పేసి మరి వాళ్ళు ఏం మాట్లాడతారా అనే అంశాలు కానీ చూడాలంటే మనం చర్చలు జరపాలి 100%. సో కొంతమంది నాయకులు చెప్తున్న విషయం ఏంటంటే మేము చర్చలు జరపం, సో వాళ్ళు ఆయుధాలతో వస్తారు, మేము వాళ్ళతో చర్చలు జరుపుతాం అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో మరి చూద్దాం, మరి కర్రగుట్టలో మాత్రం ఒక 10 నుంచి కొమ్మి నడిపిస్తారు కానీ ఏ ఒక్క మావోయిస్ట్ కూడా కనబడలేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. మనకున్న సమాచారం మేరకు అంటే కొంతమంది 21-25 మందిని కూడా మావోయిస్టులను చంపారని చెప్పేసి అంటారు. మరి అందులో నిజమెంతో ఫేక్ ఎంతో కూడా తెలియని పరిస్థితి, ఎందుకంటే అధికారికంగా వాళ్ళ ఫోటోలు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా ఏం కూడా బయటికి రాలేదు. సో ఇంకా కూడా కుమ్మి నడుస్తుంది, డ్రోన్లు చుట్టూ డ్రోన్లు హెలికాప్టర్లు అన్ని కూడా నడుస్తున్నాయి. బట్ ఏంటంటే ఇంతవరకు కూడా మావోయిస్టులు ఆచూకీ మాత్రం ఎక్కడ దొరకలేదు. మరి వాళ్ళ పక్కా ప్లాన్ తోటి ఎక్కడికైనా వెళ్ళి దాచుకున్నారా, లేకపోతే ఎక్కడన్నా ప్లాన్ తోటి ఎక్కడన్నా ఉన్నారా, లేకపోతే వేరే ఎటైనా వెళ్ళారా, మళ్ళీ తర్వాత ఏంటి పరిస్థితి అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న కూడా మారిపోయింది. ఇది మాత్రం పోలీసులకు పెను సవాలుగా మారిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. భద్రతా బలగాలు మాత్రం కుమ్మింగ్ మాత్రం నిర్వహిస్తారు. 10,000 మంది 20,000 మంది పోలీసులతో మాత్రం కుమ్మింగ్ నిర్వహిస్తారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. మావోయిస్టులు ఒక 1000 మంది ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి ఎవరో సమాచారం ఇచ్చారు. సో అంత కర్రగుట్ట మొత్తం కూడా జల్లెడబడుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో చూద్దాం మరి ఇంకా ముందు రోజుల్లో ఏం చేద్దాం మనం వేచి చూడాలి. మరి ఈ విషయంలో కనుక మరి మావోయిస్టులు పై చేసి సాధిస్తారా, భద్రతా బలగాలు పై చేసి సాధిస్తారా, మరి తప్పించుకున్న హిడ్మా దొరుకుతాడా అనే అంశాలు కనుక కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో చూద్దాం మరి వాళ్ళ డిమాండ్స్ వీళ్ళు నెరవేరుస్తారా, లేకపోతే వాళ్ళని పట్టుకొని 2026 వరకు కథం చేస్తారా అనే అంశాల మొత్తం మనం వేచి చూడాలి. ఎందుకంటే దాని గురించి మొత్తం కూడా గోప్యంగా ఉంచుతారు భద్రతా బలగాలు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఏ ఒక్క విషయం కూడా బయట చెప్పలేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో మరింత సమాచారం తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఓకే చూద్దాం ముందు రోజులు ఏం చేద్దాం, వేచి చూడాలి. ఓకే థ్యాంక్ యూ.